ఒకసారి ఇలా గోపి మంచూరియన్ చేస్తే మళ్ళీ బయట తినాలనిపించదు, అంత టేస్టీగా ఉంటుంది. కాలీఫ్లవర్ని ఇలా పీసెస్లా కట్ చేసుకునేసి వాటర్లో యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని ఇలా ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారము, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్, మైదా పిండి, కొద్దిగా వాటర్ని చిలకరించుకొని ఈ పీసెస్కి అంతా కోట్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పీసెస్ని కూడా వేసుకునేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో టమాటా కెచప్, సోయా సాసు, కార్న్ఫ్లోర్, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకునే తర్వాత లాస్ట్లో వెనిగర్ని కూడా వేసి మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, ఆనియన్, క్యాప్సికమ్, సాల్ట్ని కూడా యాడ్ చేసుకునేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసుకునేసి అలానే మిక్స్ చేసి పెట్టుకున్న సాసులను కూడా వేసుకునేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే టేస్టీగా ఇంట్లోనే గోపి మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.